ఆదికాండం 50 అధ్యాయం 21 నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. ఎవరండి? దేవుడే స్వయంగా. అక్కడ దేవుడికి వారు ఏది కూడా చెప్పింది చేయకోకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా ఉన్నా సరే దేవుడు ఎంతో ప్రేమతో అక్కడ మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినం జరుగునట్లుగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మీకు మేలుకే దేవుడు ఉద్దేశించను, కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదును అంటున్నాడండి. దేవుడికి మనం ఎంత కీడంటే నేనేం చేశాను దేవుడికి అంటే దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా జీవించడం, దేవుడికి ఏదైతే విరోధంగా ఉందో ఆ పనులన్నీ చేయటము, వద్దన్న పనులన్నీ చేసటం అంట విరోధమే కదండి. అంటే దేవుడు కీడుగా ఉద్దేశించి అన్నీ చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఎంతో ప్రేమతో మనల్ని ఆయన ఉద్దేశంతోనే మనల్ని భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తాను అంటున్నాడండి. పోషించడం అంటే ఏంటండి? కుటుంబంలో భార్య భర్తలు పిల్లలు అలా కుటుంబాన్ని పోషించుకోవడం కదా. అయితే ఏమంటారు? నేను నిన్ను పోషిస్తున్నాను, నేను చూసుకుంటున్నానని కుటుంబంలో అందరం వింటున్న మాటే కదండి. అయితే దేవుడే స్వయంగా ఆయన ఉద్దేశంగా మనల్ని ఎంతో గొప్పగా మనం ఏ రకంగా ఉన్నా కూడా మన మీద ప్రేమతో భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తాను అని ప్రేమగా చెప్పాడంటండి. ప్రేమగా అంటే ఏంటంటే ఇక్కడి నుంచైనా మారుమనసు పొందుకొని దేవుడికి విరోధంగా ఉన్న విడిచిపెట్టి ఆయనకి చక్కగా మనం కనుక యథార్థంగా నడుచుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకే ప్రేమగా. అంటే కోపంగా చెప్తే కొందరు విన్నారు కదండి, మంచిగా చెప్పినా కూడా వినరు అనుకోండి. కానీ ఏంటంటే దేవుడు ఎంతో ప్రేమతో మనల్ని బతిమలాడుకుంటున్నాడు. ఈ వాక్యం ప్రకారం ఆయన మనల్ని అందరినీ కూడా ఆయనే పోషిస్తానని సెలవిస్తున్నాడు. ఆమె ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవా యెషయా 50 అధ్యాయం 21 ప్రకారం నేను మిమ్మును మీ పిల్లలను పోషించుతానని సెలవిచ్చావు తండ్రి. అక్కడ ఎటువంటి విషయాలుగా తండ్రి నీకు విరోధంగా నడుచుకున్నప్పటికి కూడా కీడును ఉద్దేశించిన పనులు చేసినప్పటికీ కూడా మాపై ఎంతో ప్రేమతో భయపడుకుడి, నేను మిమ్మల్ని పోషిస్తాను, ఇకనన్నా సరే మీరు చక్కగా ఉండండి అని ప్రేమతో మాట్లాడిన విధానికే స్తోత్రం అయ్యా. ఎటువంటి విషయాలుగా మరింతగా నీకు అయ్యా కీడుగా చేసే ఉంటాయి అవి మాలో తొలగించు. ఏ విషయాలుగా విరోధంగా మేము ముందుకు వెళ్తున్నా పూర్తిగా తీసివేసి అన్ని విషయాల్లో కూడా నీకు ఇష్టలుగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని నీ ప్రేమతో మమ్మల్ని నింపి మమ్మల్ని ఎంతోగా నాయన తండ్రి పిల్లల్ని మమ్మల్ని పోషిస్తున్న విధానానికి స్తోత్రం. రాను దినాల్లో మరింతగా మమ్మల్ని పోషించి నీ ప్రేమతో నింపి మేము ఆ ప్రేమను అనేక మందిని పంచేవారముగా ఉండేటట్లు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.